అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా మొన్నటి సంధికి లొల్లులు పంచాదులు చూసి నాకైతే నెత్తి మస్తుగా నొత్తున్నదిల్లా. అగో ఏమైంది వెన్నెలా, ఆఫీస్ లెవెల్తో నన్న పంచాది అయిందా అని అడగబోతున్నారు కదా. నేను చెప్తున్నది గ్రామ సభలలో అవుతున్న పంచాదుల గురించుల్లా. అన్ని పథకాలు అందరికి ఇస్తాం, ఏం రంది పడకుండ్రి అని సర్కారోళ్ళు. లిస్టులో నా పేరెందుకు రాలేదు అని జనాలు. హో గిట్లా ఇయ్యాల కూడా బగ్గనే పంచాదులైనాయి. మరి ఏడేడ ఏం జరిగిందో చూద్దాం పాండ్రి. సర్కారోళ్ళు పథకాల పేరు మీద గ్రామ సభలు పెట్టుడేమో గాని అంతా ఆగం ఆగం జగన్నాథం అన్నట్టే ఉన్నదుల్లా పరిస్థితి. ఏ ఊర్లో చూసినా లొల్లులు పంచాదులే. ఓ దిక్కేమో మంత్రులందరూ ఎవ్వరు నారాజు కాకుండ్రి, ఇది నిరంతర ప్రక్రియ అని ఎంత మొత్తుకున్నా కూడా పబ్లిక్ అయితే ఊకుంటనే లేరు. ఇగో గీడ చూడుండ్రి ఏమైందో. మంత్రి సీతక్క నియోజకవర్గంలా ఇంద్రమ్మ ఇల్లు రాలేదని ఒక రైతన్న గ్రామ సభల ఆఫీసర్ల ముంగట్నే పురుగుల మందుదా అయిందట. ఇక ఎంబటే దావకానకి వేసుకుపోయినరు గాని పరిస్థితి సీరియస్ గానే ఉన్నదట. నేను అన్ని దరఖాస్తులు మంచిగానే పెట్టుకున్నా, అయినా కూడా లిస్టులో నా పేరు రాలే అని రందివడి గీ పనిచేసిండట. ఇక అన్ని ఊళ్ళల్లో కూడా పంచాదులు బగ్గనే అయినాయి. ఇక హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామ సభల అధికారులకు దండం పెట్టుకుంటా అందరికి పథకాలు అందేటట్టు చూడుండ్రి అని అధికారులకు పూలను వంచి పెట్టిండు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్న. దయచేసి అందరికి 12,000 రూపాయలు ఇవ్వండి, లేని వాళ్ళకి దయచేసి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వండి. దయచేసి మేము ఒక 300 ప్లాట్లు ఇచ్చాం, ఆ 300 ప్లాట్ చేయండి. మీ దయాన్ని దండం, మేము దండం పెడతాం, మీ దయ అంటాం. మేమేం గొడవ చేస్తాం, మేము చేస్తాము వాళ్ళు కొడతారు కాబట్టి దండం పెడతాం. ఏమంటారు? ఇక రంగారెడ్డి జిల్లా మోకిలకాడ లిస్టులో ఎవరెవరి పేర్లున్నాయో గ్రామ సెక్రటరీ సార్ చదువుతున్నాడు. ఇనుండ్రి. కుమ్మరి సుగుణం, సౌందర్య, సుధారాణి, కె లక్ష్మి, రుబాయి, భాగ్యం బేగం, రుబియా బేగం, మమత. ఇన్నరా బేగంను భాగ్యం చేసిండు, ఇంకో పేరును ఇంకేమో చేసిండు. అసలుకే లిస్టులో ఎవల పేరు వచ్చిందో అని మేం టెన్షన్ పడుతుంటే నువ్వేందయ్యా అన్ని తప్పులు చదువుతున్నావు? అసలు నువ్వు చదువుకున్నావా లేకపోతే రికమెండేషన్ల కొలువు చేస్తున్నావా అని మనిషికో దిక్కు అరుచుకునే వరకు బుక్కును పక్కోళ్ళకిచ్చిండు పేరు చదువుమని. ఇగో గిట్లున్నాయి చూడుండ్రి గ్రామ సభల చిత్రాలు. అసలుకే వచ్చే నెలల సర్పంచ్ ఎలక్షన్లున్నాయి. ఆయంత సర్కారోళ్ళు ఇప్పుడు పథకాలు ఇయ్యకపోతే అటెన్క ఇత్తరో ఇయ్యరో వత్తయో రావో అని జనాలందరూ ఆగమైతున్నారు. వాళ్ళ ఆలోచన కూడా కరెక్టే. ఎందుకంటే ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టు చేపట్టి సర్కారోళ్ళు గద్దెనెక్కక ముందేమో అన్ని పథకాలు 100 రోజులలోనే అమలు చేస్తాం అన్నారు. ఇక అటెన్క ఖజానా ఖాళీ అయిందని అటు రైతు భరోసాల కోత పెట్టిరి, ఇటు తులం బంగారం, ఆడోళ్లకు 2500 ముచ్చట పత్తకే లేదాయే. గందుకే ఉన్న పథకాల కన్నా గిప్పుడే గట్టిగా కొట్లాడాలని జనాల ఆపెచ్చనన్నట్టు. మరిగా 26 జనవరికి ఇంకా 3 రోజుల టైం ఉన్నది కాబట్టి ఇక గప్పటి వరకు ఇంద్రమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, కడమ పథకాలు ఎంతమందికి ఇస్తారో గీసొంటి పంచాదులు ఇంకెన్నైతాయో పోన్రి.